వీడియో తీస్తూ ఉంటుంది దాన్ని ఏం టచ్ చేయమని మీరు ఎవరు కదలొద్దు మొత్తం తీస్తున్నాము అక్కడి నుంచి ఎదురు అందరిని తిరుగుతాం రండి సార్ లోపల అర్థమైందా మొత్తం తిరుగుతూ ఉన్నట్ల అందరు కనపడాలి అటు నుంచి ఇటు తీస్తూ తీసుకోండి మీకు కనిపిస్తారు ముందుకు సార్ మీరు కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన గౌరవమైన కమిషనర్ గారు ఆయన ఇచ్చినటువంటి సూచనలు అనుగుణంగా ఈరోజు మనం మెగా పేటీఎం ఆల్రెడీ ఈ మెగా పేటీఎం అనేది గతంలో డిసెంబర్ 8వ తారీఖు మనం జరుపుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి ఉన్నారు. దీనికి సంబంధించి మెయిన్ అంశాలు ఏంటంటే పిల్లలందరికీ కూడా మనకి ఇచ్చినటువంటి తల్లి వందనం, అంతకుముందు దాన్ని అమ్మఒడి అనే పేరు పిలిపించేవాళ్ళు, 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడి అకౌంట్లో వేసేవాళ్ళు. దానికి అనుగుణంగా వచ్చినటువంటి కొత్త నూతన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఉద్దేశం చేసి ఆ అమౌంట్ని దాదాపు 65 లక్షల పిల్లలకి టోటల్ 67,732 మంది ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లుల అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. దానిలో 2,000 రూపాయలని టీఎంఎఫ్ అంటారు, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్. దానికి స్కూల్కి అభివృద్ధి కోసం 2,000 రూపాయలు కట్ చేసి 9,000 రూపాయలు పెడుతుంది. ఈరోజు మనం ఈ మీటింగ్ నిర్వహించడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే చూస్తున్న కొద్ది మనం గతంలో నుంచి ఇప్పుడు చూస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరూ బాగా తగ్గిపోతున్నారు. కారణాలు చాలా అనేకం. కానీ మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఎస్ఎంసీ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఈ కమిటీని కనుక మనం చూసినట్లయితే దీనిలో పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. అలాగే స్కూల్ హెచ్ఎం కన్వీనర్ గాను, తల్లిదండ్రులందరిలో కూడా ఎన్నుకోబడినటువంటి ఒకరు వచ్చేసి చైర్మన్ గాను, ఇంకొకరు వైస్ చైర్మన్ గాను ఉంటారు. ఈ ఎస్ఎంసీ కానీ ఈ స్కూల్ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేయాలి అంటే ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్ కృషి చేయాలా, ఆ స్కూల్ నిలబడేలా కృషి చేయాలా. ఒక్కసారి కనుక మన స్కూలు పోయింది అంటే అది రావడం అనేది చాలా కష్టం. నేను గతంలో బుద్ధపాలెం చేశానంటే అక్కడ పెద్ద స్కూల్, మెయిన్ స్కూల్, దాదాపు 8 క్లాసులు ఉన్నాయి, యూపీ స్కూల్. అది ఆ స్కూల్ని తీసివేయడం జరిగింది. దాదాపు అక్కడ 25 మంది పిల్లలు స్కూల్ లేక ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చిన దగ్గర ఏడ్చిన రోజు చాలా ఫ్రీక్వెంట్. ఎందుకంటే ఆడపిల్లలు పెద్దవి ఉంటారు, వాళ్ళు సైకిల్ వేసుకుని వస్తే గుళ్ళపల్లి రావాలా లేదంటే చెరుపల్లి రావాలి. అంత దూరం రావడం చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలు ఎక్కడ చర్చలు హాస్టల్లో చేర్చుకునే వయసు కాదు అని చెప్పి చాలా వాడు బాధపడినటువంటి సంఘటనలు చాలా చూశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒకసారి స్కూల్ కనుక